ఓకే ఫైన్. 'కల్కి' మూవీ మొన్న రిలీజ్ అయింది కదా! సో, ఎలా ఉంది? ప్రజలు ఉన్నారు కదా! వాళ్ళని అడుగుదాం. స్టూడెంట్స్ ఉన్నారు. సో, బ్రో 'కల్కి' మూవీ చూసారా? చూసా బ్రో. ఎలా అనిపించింది మూవీ? నాకైతే చాలా నచ్చింది బ్రో. అదే స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ వే ఆఫ్ ప్రభాస్‌ని చూపెట్టడం కానీ నాకైతే చాలా నచ్చింది. 'ప్రభాస్' యాక్టింగ్ మీద ఒక మాటలో ఏం చెప్తావు? ఎవరు ఒక్క మాటలో అంటే ఆడికి ఆడే సాటి అంతే ఒక మౌంటైన్ అంటావా? అంతే. ఎవరో ఇంకా లేరు. ఆ మూవీ ఎలా అనిపించింది? ఆ కంటెంట్ గానీ, ఆ సెక్షన్ ఎలా అనిపించింది? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి మన ఎథిక్స్ మారల్ వాల్యూస్ ఎవరికి తెలియదు. మన హిస్టరీ గురించి కూడా రామాయణం మహాభారతం గురించి ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి తెలియదు. మేమంటే మా తాతయ్యలు వాళ్ళు చెప్తా పెరిగాం, కానీ ఇప్పుడు అందరూ దూరంగా ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి మూవీస్ రావడం వల్ల అసలు మన ఎథిక్స్, మన మారల్ వాల్యూస్, మన హిస్టరీ అంటే ఏంటో ప్రజలకు కూడా తెలిసిద్దని నా ఒపీనియన్. 'కల్కి 2' అంటే ఇంకా స్టార్ట్ అవుతుందని అన్నారు కదా! సో, నిజంగా వెయిట్ చేస్తున్నారా? అంటే మీకు ఎలా అనిపించింది? 'కల్కి 2' రావాలని కోరుకుంటున్నారు త్వరగా? లేట్ అయినా పర్లేదా? ఆల్రెడీ నాగేశ్వన్ చెప్పాడు కదా బ్రో, 60% అయిపోయిందని. ఇంకా 40% కూడా త్వరగా కంప్లీట్ చేసి ఇంకా ఎంత త్వరగా రిలీజ్ అయిద్దని వెయిట్ చేస్తున్నా ఏకరగా. సో, మీరేం చెప్తారు ప్రభాస్ గారి గురించి? మీరేం చెప్తారు బ్రదర్ ప్రభాస్ గారి గురించి? అయితే సలార్ 2 అన్న. సలార్ 2 సలార్ 2 2 కోసం వెయిట్ చేస్తున్నావు అయితే? బాగా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంత ఏంటి అంత అభిమానం ఏంటి ప్రభాస్ మీద? మాస్ కట్అవుట్ కదన్న అది. సో, రీసెంట్గా 'కల్కి' మూవీ రిలీజ్ అయింది కదా! సో, ఎలా అనిపించింది ఆ మూవీ? బాగుందన్న, సూపర్. సో, 'కల్కి 2' కూడా ఉందంటున్నారు కదా! ఉందన్న. మరి వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తున్నాను. ప్రభాస్ గురించి ఒక మాటలో ఏం చెప్తావు? ఏం చెప్తానన్న, బాక్స్ ఆఫీస్ అంతే. అంతే అంటావా? రేపటి కోసమా? రేపటి కోసం వెయిటింగా? రేపటి కోసం సలార్ 2 ఒక్క మాట అన్న, హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్ వుడ్. మీరేం చెప్తారు బ్రదర్? ప్రభాస్ అంటేనే రెబల్ స్టార్ అంతే.